హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 5 కావ్య కూడా తన భయాన్ని బయట పెట్టకుండా నిజం సార్ అర్మాన్కి డ్రగ్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. నేను నా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాము అంతే. అప్పటికి ఎవరో అమ్మాయి నన్ను పక్కనే ఉన్న రూంలోకి నెట్టేసింది. కొద్దిసేపటికి ఎవరో అటుగా వచ్చినవాళ్లు రూమ్ డోర్ తీయడంతో నేను బయటకు వచ్చేశాను అని అంటుంది. జైకి కావ్య మీద నమ్మకం లేకపోయినా తను కొంచెం కూడా భయపడకుండా మాట్లాడటంతో సరే నైట్ మీరు ఎప్పుడూ వెళ్లారు అని అడుగుతాడు జై. రోహిత్ ముందుకు వచ్చి జై, మేము ఇంటికి వెళ్లడానికి నా డ్రైవర్ వచ్చారు. అందరం తాగి ఉండటంతో అలానే వెళ్లి కారులో కూర్చున్నాము. అర్మాన్ కోసం చూశాను, వాడు ఎక్కడ కనిపించలేదు. నువ్వు ఏమైనా వచ్చి తీసుకొని వెళ్ళి ఉంటావు అనుకుని మేము వెళ్ళిపోయాము అని అంటాడు తలదించకొని. జై అందరినీ కోపంగా చూసి, సరే రోహిత్ నువ్వు ఉండు, మిగతావాళ్లు వెళ్ళండి అని అంటాడు. అందరూ బయటకు వచ్చి ఊపిరి గట్టిగా వదిలి, రే ఇంద్ర ఎంతిరా, అర్మాన్ వాళ్ల అన్నయ్య అలా ఉన్నాడు, లోపల వాడి ముందు ఉన్న 10 నిమిషాల్లో లోపల అంతా తడిచిపోయింది అని అంటాడు. అర్మాన్ ఫ్రెండ్ ఇంద్ర కూడా, అవునురా అజయ్, అయ్యినా అర్మాన్ అంటే జైకి ప్రాణం, అలాంటిది వాడిని ఇలా చేసిన వాళ్లని ఖచ్చితంగా ప్రాణాలతో వదిలిపెట్టడు అని అంటాడు. ఇంద్ర, అజయ్ మాటలకు శ్రీజకి కావ్యకి లోపల భయంగా ఉన్నది. అది బయటకు కనిపించనివ్వకుండా బయటకు పొంబపోన్నన్ని రోహితను ఎందుకురా ఉండమని చెప్పాడు అని అంటుంది కావ్య. ఏమోని బాబూ, పెద్ద గండం నుండి బయటపడినట్టు ఉన్నది, పదండి పోదామని అంటూ కావ్య శ్రీజ బయటకు నడుస్తూ ఉంటాడు. వాళ్ల వెనకే అజయ్ ఇంద్ర పూజ కూడా వెళ్ళిపోతారు. జై రోహిత్ను చూసి, చూడు రోహిత్ అర్మాన్ ఇలా అవ్వడానికి కారణం కావ్య శ్రీజ అని నాకు తెలుసు, కాని ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. సో నువ్వు వాళ్లతో ఉంటావో అర్మాన్తో ఉంటావో తేల్చుకో. నాకు తెలుసు రోహిత పూజని నువ్వు లవ్ చేస్తున్నావు అని. పూజ గురించి కూడా కనుక్కున్నాను, తను చాలా మంచిది. నువ్వు మిగతా వాళ్లకి చెప్పి కావ్య శ్రీజను దూరం పెట్టండి అని అంటాడు. రోహిత్ కూడా జై అని అంటాడు. ఇంతలో లోహిత్ అక్కడికి ఒక వెయిటర్ను తీసుకుని వస్తాడు. జై కోపంగా లేచి, నువ్వే కదా రాత్రి నా తమ్ముడికి డ్రింక్ ఇచ్చింది, దానిలో డ్రగ్ ఎవరు కలిపారు అని అంటారు. జై కోపం చూసిన ఆ వెయిటర్ భయంతో వణికిపోతూ, సర్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, నేను ఎలాంటి డ్రగ్ కలపలేదో, నేను ఎవరికి ఏ డ్రింక్ ఇవ్వాలో కౌంటర్ దగ్గర పెడతారో అది తీసుకొని వెళ్లి వాళ్లకి ఇస్తాను అంతే అని అంటాడు. ఆ వేటర్ అబద్ధం చెప్పడం లేదు అని అర్థమయ్యి, సరే వెళ్ళు అని చెప్పి అర్మాన్ పక్కన కూర్చుంటారు. అప్పుడే కొద్దిగా మెలకు వచ్చిన అర్మాన్ తల తిరుగుతుందంతో తల పట్టకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి జై అని అంటారు. ఎదురుగా ఉన్న జైను చూస్తూ అర్మాన్ను లేపి సరిగ్గా కూర్చోపెట్టి, ఇప్పుడు ఎలా ఉన్నాదు చిన్నోడా అని అంటాడు. నాకు ఏమయ్యినది అన్నయ్య అని అంటూ తల పట్టుకుంటారు. జైకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఏదో చెప్పేలోపు, రే బావ నైట్ నీ డ్రింక్లో హార్డ్ డ్రింక్ కలిసిందిరా, అది తెలియక నువ్వు తాగేశావు. ఏం చెయ్యాలో తెలియక జైకి ఫోన్ చేసి చెప్పాను, ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని. మేము ముగ్గురం ఇక్కడే రూంలో నీతో ఉండిపోయాము అని అంటాడు రోహిత్. రోహిత్ చెప్పిన మాటలకు జై మెచ్చుకోలుగా రోహిత్ని చూసి చిన్నగా నవ్వుతాడు. అవునా సరే లే, బట్ ఎంతిరా తల పగిలిపోతుంది అని అంటాడు. రోహిత్ నవ్వుతూ, నువ్వు డాక్టర్వి కదా బావ, హ్యాంగోవర్ ఎలా ఉందో చెప్పు అని అంటాడు. హా బావా అని అంటూ, అన్నయ్య నేను ఫ్రెష్ వస్తాను అని వాష్రూంలో వెళ్తారు. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటారు అర్మాన్. తర్వాత జై లోహిత్ కూడా ఫ్రెష్ అయ్యిరాగా నలుగురు అక్కడే టిఫిన్ చేసి ఇంటికి చేరుకుంటారు. రోహిత్ వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఇంటికి వచ్చిన శరణ్య గుమ్మంలో అడుగుపెట్టేలోపు తన బ్యాగ్ గుమ్మం ముందుకు విసురుగా వచ్చి పడుతుంది. అది చూసిన శరణ్య రాధ షాక్ అయ్యి అలానే ఉండిపోతారు. పిన్ని ఏమయ్యింది, నా బ్యాగ్ ఎందుకు ఇలా పడేశావు అని అంటుంది. శరణ్య పిన్ని కోపంతో ఊగిపోతూ, అబ్బా నీ నాటకాలు రాత్రి అంతా ఎవరితోనో కులికి ఏమెరగని దానిలా ఏం నటిస్తున్నవే, నాకు అనన్య అంతా చెప్పింది. నీలాంటిదాన్ని ఇంటిలో ఉండరిస్తే రేపు నలుగురికి విషయం తెలిసి నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకోడానికి ముందుకు రారో అంటుంది. శరణ్య ఏడుస్తూ, పిన్ని ఒకసారి నేను చెప్పింది విను, నేను ఏ తప్పు చెయ్యలేదు అని జరిగిని చెప్పటానికి చూడగా
అనన్య రాక్షసంగా మనసులో నవ్వుతూ బయటకు అమాయాయకంగా, రాత్రి నువ్వే కదా అక్క నన్ను ఇంటికి పంపించి అతని రూంలోకి వెళ్ళవు, నేను అంతా చూశాను అని అంటుంది. శరణ్యకి అప్పుడు అర్థమవుతుంది అనన్య కావాలి అని ఇది అంతా చేసింది అని. అనన్య మనసులో సంతోషంగా ఫీలవుతూ, నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి అన్నింటిలో నువ్వే ఫస్ట్, చదువులో ఆటల్లో కూడా. నాన్న ఎప్పుడూ చూసిన అక్క నీ చూసి నేర్చోకోకురా, అక్క నీ చూసి నేర్చోకో అనేవాడు. ఇంటికి ఎవరు వచ్చినా కూడా నిన్నే పొగిడేవారు, నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను ఎలా అయినా ఇంట్లో నుండి బయటికి పంపించాలి అని. కాని ఇప్పటివరకు అలాంటి సందర్భం రాలేదు. అందుకే ఆ కావ్య ప్లాన్ తిప్పికొట్టి నీ జీవితం మీద దెబ్బ కొట్టాను. ఇప్పుడు ఈ ఇంటికి నేను ఒక్కదానే కూతురుని అని అనుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థంకాక తన తండ్రిని చూస్తూ ఉంటుంది. అతను కూడా తన భార్యకు భయపడి ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా శరణ్యము చూస్తూ ఉంటారు. ఇంకా శరణ్య జీవితం శూన్యంలో పడినట్టు బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి రోడ్ మీద నిలబడుతుంది. ఆ అక్క జరిగేది అంతా చూస్తున్న రాధ బయటకు శరణ్య వెనకే వచ్చి, శరణ్య రోడ్ మీద వద్దు, నా రూంకి వెళదాము పద్దా అని అంటూ తన రూంకి తీసుకొని వెళుతుంది. రూంకి వచ్చిన శరణ్య హాల్లో కింద కూర్చుని పెద్దగా గుండె పగిలేలా ఏలుస్తూ ఉంటుంది. అది చూసిన రాధకి కూడా కన్నీళ్లు ఆగడం లేదు. శరణ్య భుజం చుట్టూ చెయ్యివేసి, బాధపడకో శరణ్య, నీకు నేను ఉన్నాను, నీ వీసా వచ్చేవరకు నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. రాధను హాగ్ చేసుకుని, నాకే ఎందుకు రాధ ఇలా జరుగుతుంది, బ్రతకాలి అని లేదు అని అంటుంది. హే ఇంటే ఆ మాటలు చూస్తూ ఉండు, నీ లైఫ్ ఎలా మారుతుందో, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. మీ అమ్మ కోరిక నెరవేర్చి డాక్టర్గా ఇక్కడికి తిరిగి వచ్చాక నిన్ను కాదు అనుకున్నవాళ్లే నీ కాళ్ల దగ్గరకు వస్తారు అని అంటుంది. దాది మాటలకు కొద్దిగా తేరుకొని, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, అన్నయ్యను వీసా త్వరగా తెచ్చేలా చూడమను, అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ అయ్యాక ఇక్కడే మీతో పాఠముండి మంచి హాస్పిటల్లో జాబ్ చూసుకుంటాను అని అంటుంది. సరే శరణ్య వాసుతో నేను మాట్లాడుతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి వంటగదిలోకి వెళ్లుతుంది. శరణ్య కూడా రాధ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకుంటుంది. శౌర్యబాట్ల జే అర్మాన్ నేరుగా లోపలికి వచ్చి హాల్లో ఉన్న శౌర్య పక్కన కూర్చుని డాడ్ అని, జై నాన్న అని అర్మాన్ హత్తుకొని నవ్వుతారు. శౌర్య ఇద్దరి తలమీద చెయ్యివేసి నిమురుతూ బుజ్జి నీ కొడుకులు వచ్చారు అని అంటాడు. శౌర్య మాటలకు మైరా చేతిలో గరిట పట్టుకొని రాత్రి అనగ వెళ్ళి ఇప్పుడు రావడమని ఇద్దరిని కొప్పెడానికి వెంటపడుతుంది. అర్మాన్ జై మైరాను చెరోవైపు చుట్టుకొని బొగ్గమీద ముద్దు పెడతారు. అంతే అప్పటివరకు కొట్టడానికి వెంటపడిన మైరా లో అమ్మతనం లేచి కూలయ్యి ఇద్దరిని పట్టుకొని ఫ్రెష్ అయ్యి రండి, నాన్న మీతో ఏదో మాట్లాడాలి అంటని అంటుంది. ఇద్దరూ సరే అని ఎవరి రూముకి వాళ్లు వెళ్ళిపోతారు. అంతే 10 నిమిషాల్లో అందరూ ఫ్రెష్ అయ్యి వస్తారు. శౌర్య ప్రతాప్, సుమిత్రగారు, రఘు, వసుధగారు, ఆద్యమైరా అందరూ కూర్చుని ఉంటారు. జై శౌర్య నీ చూస్తూ ఏంటి డాడ్ ఏదో మాట్లాడాలి అని అన్నారు అంతని అడుగుతాడు. హా జై ఎలానో నువ్వు నా బిజినెస్ చూసుకుంటున్నావు, అర్మాన్ కోసం మాట్లాడాలి అని అంటూ అర్మాన్ను చూస్తాడు. అర్మాన్ను చూస్తాడు. స్టోరీ ఇస్ కంటిన్యూ. Subscribe to our channel. Thanks for watching.